श्रीमहाभागवतम् श्रीमहाभागवतम् श्रवणं कीर्तनं स्मरणं చూపించును మోక్షమార్గం. భక్తి లేకుండా జ్ఞానం శూన్యం, భక్తితో మోక్షం సులభం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 4 రోజులుగా మనం పద్మపురాణ అంతర్గతమైనటువంటి శ్రీమద్ భాగవత మహాత్యాన్ని చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున ఆత్మదేవుడు అనేటువంటి బ్రాహ్మణుడు వృద్ధాప్యం వచ్చిన సంతానం కలగనందువల్ల అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక యతీశ్వరుడు కనిపిస్తే ఒక సరోవర తీరంలో ఆ మహాత్ముడికి నమస్కరించి అడిగితే ఆ మహాత్ముడు దివ్యదృష్టితో చూసి నీకు 7 జన్మల వరకు సంతానమే కలగదు అని చెప్పాడు. ఆ మాట విని ఈ ఆత్మదేవుడు, మహాత్మా, మీరు చేసినటువంటి జ్ఞానబోధ వల్ల నాకేంటి ప్రయోజనం? బలవంతంగానైనా సరే నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి. కొంతమంది పిడివాదన ఇట్లాగే ఉంటుంది. మన జన్మలో సంతాన యోగ్యత యోగం లేకపోయినా కూడా వెంపర్లాడుతూ ఉంటాం. లేకపోతే నేను మీ ఎదుటే నా ప్రాణాలు విడిచిపెడతాను అన్నా. బెదిరించాడు. చూడండి, బ్రాహ్మణుడి యొక్క గట్టి పట్టుదల గమనించినటువంటి ఆ యొక్క యతీంద్రుడు ఈ విధంగా అన్నాడు, ఓ బ్రాహ్మణోత్తమా, విధి యొక్క వ్రాతని తుడిచిపెట్టడానికి చిత్రకేతువు అనేటువంటి రాజు ఎంతో హఠం చేశాడు. దానివల్ల అతడు అనేక కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి దైవమే మానవుడి యొక్క ప్రయత్నాన్ని అణిచివేసినప్పుడు ఆ మనిషికి సుఖం లభించే అవకాశమే లేదు అన్నాడు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నువ్వు కూడా పుత్రుడి వల్ల సౌఖ్యం పొందలేవు, కానీ నిన్ను చూస్తే హఠం చేస్తున్నావు, మొండితనంతో ప్రవర్తిస్తున్నావు, యాచకుళ్లాగా నా ముందు నిలబడ్డావు. ఇటువంటి స్థితిలో నీకేమని చెప్పగలుగుతాను నేను? ఈ విధంగా ఆ మహాత్ముడు ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక పండుని మంత్రించి దాన్ని ప్రసాదంగా ఇచ్చాడు. ఓ బ్రాహ్మణోత్తమ, ఈ పండు తీసుకువెళ్ళి నీ భార్యకు తినిపించు. దాని యొక్క ఫలితంగా ఆమెకు ఒక కుమారుడు పుడతాడు. అయితే నీ భార్య 1 ఏడాది పాటుగా కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. సత్యము, సదాచారము, దయ, దానము వంటి గుణాలని కలిగి ఉండాలి. చూసారా, ఒక పుత్రుడు పుట్టాడు అనుకున్న వాళ్ళకి పుట్టాలి అంటే సంవత్సరం పాటు వ్రతం చేయాలి. అంతేకాదు బ్రాహ్మణోత్తమ, 1 పూట మాత్రమే భోజనం చేయాలి. ఈ విధంగా గనక నీ భార్య చక్కగా వ్రత ఆచరణ చేస్తే ఆమెకి ఉత్తమ స్వభావం కలిగినటువంటి కొడుకు పుడతాడు. ఇది కండిషన్ ఉంది ఇక్కడ. అలనాడు
వ్యాస మహర్షిని పిలిపించినప్పుడు సత్యవతి అంబిక అంబాలిక వీళ్ళిద్దరికీ సంతానోత్పత్తి చేయమని అడిగింది. అప్పుడు 1 సంవత్సరం పాటు వ్రతం చేస్తే నన్ను భరించగలిగిన శక్తి వాళ్ళకు వస్తుంది అన్నాడు. కానీ సత్యవతీదేవి వినల, అప్పటికప్పుడే ప్రసాదించమని. దానివల్ల ఒక గుడ్డివాడు, ఒక పాండు వర్ణంతో ఉన్నవాడు పుట్టారు. పాండు రోగం కాదండి, పాండు వర్ణం మాత్రమే. ఆ ఇద్దరు సరిపోరని మరొక పిల్లవాడిని గనమని అంబికకి చెబితే ఆమె భయపడిపోయి తన దాసిని చక్కగా అలంకరించి పంపించింది. ఆమె పుత్రుడే విదుర మహాశయుడు. సాక్షాత్తు యమధర్మరాజు శాపం వల్ల ఆ విధంగా పుట్టుకొచ్చాడు. కాబట్టి ఇక్కడ కూడా మహాత్ముడు చెప్పిన మాట అది, వ్రతానుష్ఠానం చేయాలి అని. ఈ మాటలు చెప్పి ఆ యోగీశ్వరుడు వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు కూడా ఆనందపడి తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ పండును తన భార్యకి ఇచ్చాడు. దుందులి భార్య పేరు చెప్పుకున్నాం కదా. అలా ఇచ్చి తన పని మీద వెళ్ళిపోయాడు. అతడి భార్య పరమ కుటిల స్వభావం కలిగింది. ఎంతగానో ఏడ్చి ఏడ్చి తన సఖితో చెప్పడం మొదలుపెట్టింది. అయ్యో సఖి, నాకెంత కష్టం వచ్చి పడింది. నేను మాత్రం ఈ పండును తినను. ఎందుకని? ఈ పండు తింటే గర్భం వస్తుంది, దానివల్ల పొట్ట పెరుగుతుంది. అప్పుడు నేను అందాన్ని కోల్పోతాను, వికారంగా మారతాను, నా శక్తి క్షీణించిపోతుంది. అటువంటి స్థితిలో ఇంటి పనులు నేనే విధంగా చేయగలుగుతాను? అవి ఇంటి పనులు చేయలేదని గర్భం ధరించదట. చూడండి, ఇప్పటికీ చాలా మంది అద్దె గర్భాలని ఆశ్రయిస్తున్నారు, అందం పోతుందని. చూస్తూనే ఉన్నాం సరోగసి అనే ఒక సిస్టమ్. అంతేకాదు, ప్రసవ కాలంలో ఒకవేళ బిడ్డ అడ్డంగా తిరిగితే నా ప్రాణానికే ముప్పు వాటిల్లుతుందిగా. అంతేకాదు, ప్రసవ సమయంలో భయంకరమైన బాధ కూడా కలుగుతుందని అనేక మంది చెప్పగా నేను విన్నాను. ఎంతో సుకుమారునైనటువంటి నేను ఇంతటి బాధని ఎట్లా సహించగలుగుతాను? నా అందం చెడిపోతుంది. చూడండి, సత్యము, శౌచము మొదలైన నియమాలు చాలా కఠినమైనవి. అవి సంవత్సర పాటు పాటించాలని చెప్పాడే మా ఆయన. వాటిని పాటించడం నా వల్ల కాని పని. పిల్లవాడు పుడితే వాడి యొక్క లాలన, పాలన, పాలివ్వటం, వాడి మలమూత్రాలు ఎచ్చటం, తీయటం, వాడి యొక్క అచ్చటలు ముచ్చటలు తీర్చటం, ఇవన్నీ చాలా కష్టమైన పనులు. కాబట్టి సంతానవతి కంటే గొడ్రాండ్లు, వితంతువులైనటువంటి స్త్రీలే హాయిగా సుఖంగా ఉంటారు అని నా అభిప్రాయం అని తన స్నేహితురాలికి చెప్పింది. అందువల్ల ఆమె ఆ పండు తినల. భర్త వచ్చిన తర్వాత అడిగాడు ప్రేమగా, ఆ పండు తిన్నావా అని. తిన్నాను అని చెప్పి అబద్ధం చెప్పింది ముక్తసరిగా. అంతలోనే ఒకనాడు ఆమె సోదరి తనంతట తానుగా వాళ్ళ ఇంటికి వచ్చింది, ఈ దుందులు యొక్క చెల్లెలు. అప్పుడు ఆమె తన సోదరితో జరిగినటువంటి కథ అంతా చెప్పింది. ఈ విషయాన్ని గురించి నాలో నేను ఎంతగానో బాధపడుతూ ఉన్నాను సోదరి. అంతేకాదు, ఈ దుఃఖంతో నేను రోజు రోజుకి కుంగి కృషించిపోతూ ఉన్నాను. నేనేం చేసేది అని సోదరిని సలహా అడిగింది. ఆమెన్నది, అక్కయ్య, నేనిప్పుడు గర్భవతిగా ఉన్నాను. నా కడుపులో ఒక పిల్లవాడున్నాడు. నేను కన్న తర్వాత ఆ పిల్లవాడిని నీకిస్తా. అప్పటి వరకు నీవు గర్భవతిలాగా నటించు. ఇంట్లోనే రహస్యంగా సుఖంగా ఉండు. నీవు నా భర్త కోసం కొంత ధనం మాత్రం ఇవ్వాలి. ఆయన నీకు తన కొడుకుని తెచ్చి ఇస్తాడు. ఇది వాళ్ళు పెట్టుకున్న నియమం. కాబట్టి ఆ తరువాత మనం ఒక పన్నాగం పన్నుదాం.
ఈమె ఈమె యొక్క పిల్లవాడు 6 నెలలు జీవించి చచ్చిపోయినాడు అని జనులందరూ చెప్పుకునేటట్లుగా మనం ఒక కుతంత్రం పన్నుదాం. చూడండి, నేను ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి ఆ బిడ్డకి పాలిచ్చి ఆలనా పాలన నేను చూస్తా, నీకు ఆ శ్రమ అక్కర్లా. అంటే ఈమె అసలు బిడ్డనే కనలేదు కాబట్టి ఈమెకు పాలు వచ్చే అవకాశం లేదు. కాబట్టి కన్న తల్లి ఈమె కాబట్టి నేను వచ్చి ఆలనా పాలనా చూస్తాను. నువ్వు ఇప్పుడు ఈ పండును పరీక్షించడానికి మన పెరటిలో ఉన్న ఆవుకు తినిపించు అన్న. పరీక్ష. వాళ్ళు చూడండి, ఎగ్జామినేషన్, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. నిజంగా ఈ పండుగ అంత ఫలం ఉందా అని. వెంటనే ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య వాళ్ళ చెల్లెలు చెప్పినటువంటి మాటకి వశురాలైపోయి ఒక ఆవుకి తినిపించింది. తర్వాత కొంతకాలం గడిచింది. ఆమె సోదరికి ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు ఆ బాలుడు యొక్క తండ్రి గుట్టుచప్పుడు కాకుండా ఆ పిల్లవాడిని తెచ్చి దుందులికి ఇచ్చాడు. అప్పటిదాకా ఈమె గర్భంతో ఉన్నట్టు నటిస్తూ ఉన్నది. అప్పుడు ఈ దుందులి తనకు సుఖప్రసవం అయిందని, ఒక పిల్లవాడు పుట్టాడని తన భర్త అయినటువంటి ఆత్మదేవుడికి చెప్పింది. ఈ విధంగా ఆత్మదేవుడికి కుమారుడు పుట్టాడని విని ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. ఎందుకని నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు, ఆయనకి సంతానం కలిగితే వాళ్ళ ఇంట్లో కలిగినట్టుగా వాళ్ళు భావించారు. అలనాడు కృష్ణ పరమాత్మ యశోదాదేవికి పుత్రుడుగా పుట్టినప్పుడు ఆ గోకులంలో వాళ్ళందరూ ఆనందించారు. ఆత్మదేవుడు ఆ పిల్లవాడికి జాతకర్మ సంస్కారాలు జరిపించాడు. బ్రాహ్మణులకు దానాలు ఇచ్చాడు, గోదానాలు చేశాడు. అతని ఇంటి ముందు మంగళ వాద్యాలు మోగుతూ ఉన్నాయి. అనేక విధమైనటువంటి శుభప్రదమైనటువంటి కార్యక్రమాలన్నీ జరగటం మొదలుపెట్టింది ఈ పిల్లవాడు పుట్టిన సందర్భంలో. ఒకరోజు దుంతులి భర్తతో చెప్పింది, నాథ, నా పాలిండ్లలో పాలు మచ్చు కూడా లేవు. అయితే ఆవు పాలతోటి మన బిడ్డని ఏ విధంగా పోషించగలుగుతాను? నా సోదరికి ఈ మధ్యనే పుత్రుడు పుట్టాడు, కానీ అతడు మరణించాడు. ఆమెను పిలిపించి మనం ఇక్కడే ఉంచుకుందాము. ఆమె మన పిల్లవాడికి తన యొక్క స్తన్యాన్ని ఇచ్చి పోషిస్తుంది అని చెప్పింది. అప్పుడు ఆత్మదేవుడు తన కుమారుణ్ణి కాపాడుకోవటం కోసం భార్య చెప్పినట్టుగానే చేశాడు. ఆ తల్లి అయినటువంటి దుందులి ఆ కుమారుడికి దుందుకారి అని పేరు పెట్టారు వాళ్ళు. ఆ తల్లి తండ్రి కలిసి దుందుకారి, దుందులి కొడుకు దుందుకారి. ఆ తర్వాత 3 నెలలు గడిచిపోయింది. వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పెరటిలో ఉండేటటువంటి ఆవుకి ఆ పండు తినిపించారుగా, యోగేశ్వరుడు ఇచ్చిన పండుని. ఆ గోవు కూడా ఒక మానవాకారం కలిగినటువంటి పిల్లవాడు పుట్టాడు. ఇది విశేషం. ఇక్కడ దివ్యమైన గుణాలతో నిర్మలంగా ఉన్నాడు. అతడి యొక్క దేహం బంగారపు కాంతులతోటి ఉన్నది. అయితే చెవులు మాత్రం ఆవు చెవుల్లాగా ఉన్నాయి, మానవ చెవుల్లాగా లేవు. మిగతా దేహం అంతా మానవ దేహమే. అందుకని ఆత్మదేవుడు ఆ పిల్లవాడికి గోకర్ణుడు అని పేరు పెట్టాడు. అంటే ఆవు చెవులు కలిగిన వాడు అని. కొంతకాలం గడిచిన తర్వాత ఆ పిల్లలిద్దరూ కూడా యవ్వన దశకు వచ్చేశారు. విద్యాభ్యాసం చేసి యవ్వన దశకు 16 ఏళ్ల వాళ్ళు అయ్యారు అనుకోండి. గోకర్ణుడు గొప్ప విద్వాంసుడైనాడు, జ్ఞానవంతుడైనాడు. కానీ దుందుకారి మాత్రం పరమ క్రూరుడుగా మారిపోయాడు. ఆ దుందుకారిలో స్నానం చేయటం గాని, శౌచాన్ని పాటించటం గాని, బ్రాహ్మణోచితమైనటువంటి ఆచారాలు గాని మచ్చు కూడా కనపడదు. దుష్టమైనటువంటి అన్నపానాదులకు అడ్డు లేకుండా తింటూ ఉంటాడు. వాడిలో కోపం ఎప్పుడు బుసలు కొడుతూ ఉంటుంది.
శవహస్తంతో స్పృశింపబడినటువంటి ఆహారం అంటే శవం ఉండగా ఆహారాన్ని ఆరగించే పరిస్థితి అన్నమాట. వాస్తవానికి ఒక శవం గనక ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో భోజనం చేయకూడదు, శవాన్ని బయటికి శ్మశానానికి పంపే వరకు. అలా తింటే శవహస్త భోజనం తిన్నట్టు లెక్క అని శాస్త్రం చెప్పింది. లోకాచారానికి విరుద్ధం అన్నమాట. కానీ వీడు అలాంటి దిక్కుమాలి పనులు చేసేవాడు. ఇతరుల వస్తువులు దొంగిలించటం, అందరి పట్ల ద్వేషాన్ని చూపించటం వీడి యొక్క స్వభావంగా మారిపోయింది. చాటుగా మాటుగా ఇతరుల యొక్క ఇళ్లను తగలబెట్టడం, వాళ్ళ పిల్లల్ని ఆడిస్తానని ఎత్తుకునేవాట, వెంటనే వాళ్ళని బావిలో పారేసేవాడు. అంటే హింసించటం అనేది వాడికి ఒక వ్యసనంగా మారిపోయింది. అన్ని సమయాల్లో అస్త్రశస్త్రాలను ధరిస్తూ ఉండేవాడు. అమాయకులైనటువంటి గుడ్డి వాళ్ళని, దీనులని, దుఃఖార్తులని అనవసరంగా బాధ పెట్టేవాడు. ఈ చండాలురి మీద మాత్రం వాడికి ఎనలేని ప్రేమ ఉండేది. వాళ్ళ చేతిలో పట్టుకొని కుక్కల గుంపుని వెంట పెట్టుకొని వేటాడటానికి అడవికి వెళ్ళేవాడు. చూడండి, వేశ్యల వలలో చిక్కుకొని తన తండ్రి సంపదంతా నాశనం చేశాడు. ఒకనాడు తల్లిదండ్రులిద్దరినీ కొట్టి తిట్టి ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా స్వయంగా దొంగతనం చేశాడు. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు సంపద మొత్తం స్వాహా కావటం వల్ల ఆ తండ్రి వెక్కి వెక్కి ఆడవటం మొదలుపెట్టాడు. అయ్యో, ఇంతకంటే వీడి తల్లి గొడ్రాలు కావటమే సమంజసంగా ఉండేది. దుష్టుడైనటువంటి కుమారుడు నన్ను మరింత దుఃఖాలు పాలు చేస్తూ ఉన్నాడే. ఆ యోగీశ్వరుడు చెప్పిన మాట నేను వినలేదే. దానికి ఫలితంగా ఈ విధంగా నాకు ఇవాళ ఇంత దుఃఖం సంప్రాప్తించింది. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి, ఎక్కడికి పోవాలి, నా బాధను ఎవరు పోగొట్టగలుగుతారు? అయ్యయ్యో, నాకు ఎంతటి ఆపద వచ్చి పడింది అని బాధపడుతూ ఉన్నాడు. ఇక ఏదో ఒకరోజు నా ప్రాణాలు విడిచిపెట్టక తప్పదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇంతలో జ్ఞానవంతుడైనటువంటి ఆవుకు పుట్టినటువంటి ఆ పండు వల్ల పుట్టినటువంటి ఆ గోకర్ణుడు అక్కడికి వచ్చాడు. తన తండ్రి గారికి వైరాగ్యాన్ని ఉపదేశిస్తూ ఎంతో నచ్చజెప్పాడు. తండ్రి, ఈ ప్రపంచం ఉన్నదే అది సారవిహీనమైనది, దుఃఖదాయకమైనది, అధికమైనటువంటి మోహంలో ముంచిపారేస్తుంది. అసలు కుమారుడెవడు, ధనమెవరిది? ప్రేమకు వసుడైనటువంటి వ్యక్తి రాత్రి పగలు తేడా లేకుండా దీపంలాగా మండుతూ ఉంటాడు. ఇంద్రుడికి కానీ సార్వభౌముడికి కానీ రవ్వంత కూడా సుఖం ఉండదు. తండ్రి, కేవలము వైరాగ్యవంతుడికి, ఒక మునికి, ఏకాంతంగా ఉండేవాడికి మాత్రమే నిజమైనటువంటి సుఖం లభిస్తుంది. చూడండి ఎటువంటి మాటలు చెబుతున్నాడు. తండ్రి, ఇతడు నా కొడుకు అనేటువంటి అజ్ఞానాన్ని విడిచిపెట్టు. మోహం వల్ల నరకం మాత్రమే లభిస్తుంది. ఈ శరీరం పడిపోవడం తప్పదు ఏదో ఒక రోజు. కాబట్టి నా మాట విని సమస్తమును వదిలిపెట్టి అడవులకు వెళ్ళు అన్నాడు. గోకర్ణుడు చెప్పిన మాటలు చక్కగా విని ఆత్మదేవుడు అడవులకు వెళ్ళటానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు గోకర్ణుడితో అన్నాడు, తండ్రి కుమారా, అడవిలోకి వెళ్ళి నేనేం చేయాలో నాకు వివరంగా చెప్పు అన్నాడు. నేను మూర్ఘుణ్ణి. ఇప్పటి వరకు నేను ప్రేమ అనేటువంటి పాశంలో చిక్కుకొని బంధింపబడ్డాను. ఒక కుంటివాడిలాగా చిమ్మ చీకటితో నిండి ఉన్నటువంటి ఇల్లు అనేటువంటి బావిలో పడి ఉన్నాను. నాయనా కుమారా, నువ్వు చాలా దయగలిగిన వాడి, నన్ను ఈ పరిస్థితి నుంచి ఉద్ధరించు అని తండ్రి కొడుకుని అడిగాడు. గోకర్ణుడు అన్నాడు, తండ్రి, ఈ శరీరం ఉందే, ఎముకలు, మాంసము, రక్తంతో నిండి ఉన్నది. దీనిని నేను
అని అనుకోవటం మాని. అంటే ఈ శరీరం నేను అనుకోవటం మాని. ఈ శరీరం నువ్వు కాదు. నువ్వెవరంటే ఆత్మస్వరూపుడు. భార్యాపుత్రాదులను నా వాళ్ళు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఈ సంసారం ఉందే నాన్న, క్షణభంగురం, నీటి బుడగలాంటిది. రాత్రి పగలను పరిశీలించు తండ్రి. ఇక్కడ ఏ వస్తువు కూడా శాశ్వతమని అనుకోవద్దు. ఈ లోకంలో అన్నీ అశాశ్వతమే. వాటి మీద మోహాన్ని పెంచుకోవద్దు. ఇక సాలు, ఒకే ఒక్క వైరాగ్యంలో మునకలు వేస్తూ భగవంతుడి యొక్క భక్తిలో నిమగ్నుడివై అడవిలో ఉండు. భగవంతుడి పట్ల భక్తి ఏదైతే ఉందో అదే అన్నింటికంటే గొప్పదైనటువంటి ధర్మం. తండ్రి, నిరంతరము దానినే ఆశ్రయించి ఉండాలి. ఇతరమైనటువంటి లౌకిక ధర్మాలన్నిటినీ విడిచిపెట్టాలి. ఎల్లప్పుడూ సాధుజనులను సేవిస్తూ ఉండాలి. అడవిలో భోగముల పట్ల కోరికను తుడిచిపెట్టాలి మనస్సులో. అంతేకాదు తండ్రి, ఇతరుల యొక్క గుణదోషాలను గురించి ఆలోచించటం వీలైనంత తొందరగా మానుకోవాలి. కేవలము భగవంతుడి యొక్క సేవలోనే నిరతుడై సర్వకాల సర్వావస్థల్లో ఆ భగవంతుడి యొక్క కథామృతాన్ని పానం చేస్తూ ఉండాలి. ఈ రీతిగా పుత్రుడి యొక్క వాక్కుల వల్ల ప్రభావితుడైనటువంటి ఆ ఆత్మదేవుడు ఇంటిని విడిచిపెట్టాడు, భార్యను విడిచిపెట్టాడు, అడవికి వెళ్ళాడు. అప్పటికి అతడికి 60 ఏళ్ల వయస్సు నిండింది. అతడి యొక్క బుద్ధి స్థిరంగా ఉన్నది. ఆ అడవిలో ప్రతినిత్యము పగలనక రాత్రి అనక అనుక్షణము భగవంతుని పూజిస్తూ, భగవంతుని ధ్యానిస్తూ, భగవంతుడి యొక్క సేవలో గడుపుతూ నియమపూర్వకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ శ్రీమద్ భాగవతంలోని 10వ స్కంధాన్ని పఠించుకుంటూ ఆత్మదేవుడు చిట్ట చివరికి ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి చేరుకున్నాడు. ఇది కదా కొడుకు చేసినటువంటి బోధని మనస్సులో పెట్టుకున్నటువంటి ఆత్మదేవుడు తరించిపోయాడు. అంటే ఒక మహానుభావుడు మంత్రించి ఇచ్చినటువంటి పండు, దానివల్ల పుట్టినటువంటి పుత్రుడు పరమయోగ్యుడైనాడు. ఓ శౌనక మహర్షి ఎంతో అద్భుతమైన కథ చెబుతూ ఉన్నారు భాగవత మహాత్యాన్ని. ఆ విధంగా తండ్రి వైరాగ్యాన్ని పొంది అడవులకు వెళ్ళినటువంటి తర్వాత జరిగినటువంటి కథ మాకు చెప్పండి అన్నారు. అంటే తండ్రి మోక్షాన్ని పొందాడు, పరమాత్మలో ఐక్యమైపోయినాడు. ఇక్కడ జరిగిన కథ చెప్పండి, ఆ దుందుకారి యొక్క వృత్తాంతం చెప్పండి అని అడిగాడు. ఎప్పుడైతే తండ్రి వెళ్ళిపోయాడో తల్లి మాత్రమే ఉంది కదా, ఆ తల్లిని ఒకరోజు చితకబాదాడు. డబ్బులు ఎక్కడుందో చెప్పు అన్నాడు. వాడికి డబ్బు కావాలి, ఎందుకని? వ్యసనాల పాలయ్యాడు కదా. నాకు డబ్బు ఎక్కడుందో చెప్పలేదా, బాగా మండుతున్నటువంటి కొరవితో నీ అంతు తేలుస్తా అని బెదిరించాడు. అతని బెదిరింపులకు ఆమె చాలా భయపడిపోయింది. కుమారుడు పెట్టే బాధలకు తట్టుకోలేక ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది. ఇటువంటి దిక్కుమాళ్ళు పనిచేసిన వాళ్ళకి ఎప్పుడూ దుఃఖం తప్పదు. భర్త చెప్పిన పని చేయకుండా చెల్లెలు చెప్పినట్టు చేసి ఇవాళ దుఃఖాల పాలైంది. ఒకనాటి రాత్రి బావిలో దూకి ప్రాణాలు విడిచిపెట్టింది. ఇలా బాధపడటం కంటే ప్రాణాలు విడిచిపెట్టడం మేలు అనుకుంది. యోగనిష్ఠుడైనటువంటి గోకర్ణుడు ఆ సమయంలో తీర్థయాత్రలకు వెళ్ళి ఉన్నాడు, ఇంట్లో లేడు వాడు. అతడికి ఎవ్వరూ మిత్రులు కానీ శత్రువులు కానీ లేరు. కాబట్టి అతనికి ఈ సంఘటన చేత ఎటువంటి సుఖం కానీ దుఃఖం కానీ కలగదు. ఇది ఆత్మతత్వం తెలిసినవాడు.
ఈ దుందుకారి 5 వేశ్యలతో కలిసి తమ ఇంట్లోనే నివసించడం మొదలుపెట్టాడు. అంటే తల్లి ఎప్పుడైతే మరణించిందో వాడికి ఇంకా అడ్డు అదుపు లేదు. వాళ్ళను పోషించడానికి ఆ వేశ్యలని, వాళ్ళకి మంచి భోగ విలాసాలనికి కావలసిన వస్తువులన్నీ సంపాదించడం కోసం వాడికి ఆరాటం ఎక్కువైంది. దాంతో వాడి యొక్క బుద్ధి భ్రష్టమైపోయింది. అనేకమైనటువంటి దారుణమైనటువంటి క్రూర కర్మలు చేయటం మొదలుపెట్టాడు డబ్బు సంపాదన కోసం. ఒకసారి ఆ కొలటలు మరిన్ని ఆభరణాలు కావాలని వాడిని ఒత్తిడి చేశారు. కామం చేత వీడు కబోది అయిపోయినాడు. మృత్యువు వాడికి ఎప్పుడు కూడా గుర్తు రావటంలా. ఇంకేముంది, వాళ్ళు అడిగినటువంటి బంగారపు నగల కోసం ఇంటి నుండి బయటికి వెళ్ళాడు. అక్కడక్కడ చాలా ధనమును దొంగతనం చేసి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఆ వేశ్యలకి చక్కటి వస్త్రాలు, అందమైనటువంటి ఆభరణాలు కొనకొచ్చిచ్చాడు. దొంగిలింపబడినటువంటి గొప్ప ధనాన్ని, అనేక వస్తువులన్నీ చూసి ఆ వేశ్య స్త్రీలు అనుకున్నారు, ఆ 5 వాళ్ళ మనస్సుల్లో ఒకరోజు చర్చించుకున్నారు. వీళ్ళు లేనప్పుడు, వీడు ప్రతిరోజు వెళ్ళి దొంగతనాలు చేస్తున్నాడు, ఏదో ఒక రోజు రాజభటులు తప్పకుండా పట్టుకుంటారు, రాజుగారు వీడి దగ్గర ఉన్న ధనాన్ని స్వాధీనం చేసుకుంటారు, ఆ తర్వాత వీడికి తప్పకుండా మరణదండన విధిస్తారు, ఏదో ఒక రోజు వీడు చావాల్సిందేగా, అందువల్ల మనమే ఈ డబ్బంతా దోచుకొని ఇతన్ని రహస్యంగా చంపేద్దాం, వీడిని చంపేసి వీడి వద్దున్న సొమ్మంతా హస్తగతం చేసుకొని మనం ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బతుకుతాం అని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు 5 వేశ్యలు. వెంటనే నిద్రపోతూ ఉన్నటువంటి దుందుకారిని ఆ వేశ్య స్త్రీలు తాళ్లతో గట్టిగా గట్టిపడేశారు. వాడి మెడకి ఉరి బిగించి చంపడానికి ప్రయత్నించారు. కానీ వాడు తొందరగా ప్రాణాలు విడిచిపెట్టట్లా. వాళ్ళకి చింత కలిగింది, ఏమిట్రా వీడు చావట్లేదని. వెంటనే వాళ్ళు వాడి ముఖం మీద మండుతూ ఉన్నటువంటి నిప్పు కణికలు పడేశారు. వాడు బెదిరించాడు కదా వాళ్ళ అమ్మని, కురివితో కాలుస్తానని. అదే శిక్ష వాడికి పడింది భూలోకంలోనే. చూశారా, అయ్యో పాపం, ఆ అగ్ని జ్వాలలతో అలమటించిపోయి తల్లడిల్లిపోయి గిలగిలా కొట్టుకుంటూ ఆ దుందుకారి ప్రాణాలు విడిచిపెట్టాడు. వెంటనే వాళ్ళు వాడి శరీరాన్ని ఒక పెద్ద గొయ్యి తీసి ఆ గొయ్యిలో పూడ్చిపెట్టేశారు. ఆ తర్వాత వాళ్ళంతా రహస్యంగా ఈ పని చేయటం వల్ల ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత మరుసటి రోజు ఎవరైనా అడిగితే మా ప్రియుడు ధనలోభం వల్ల ధనాన్ని సంపాదించడానికి చాలా దూర ప్రాంతం వెళ్ళాడు అని చెప్పారు. 1 సంవత్సరం పడుతుంది అతను తిరిగి రావడానికి అని బదులు చెబుతూ ఉన్నారు అడిగిన వాళ్ళకి. బుద్ధిమంతులైనటువంటి పురుషులు దుష్టులైనటువంటి స్త్రీలను ఏనాడు నమ్మకూడదు. ఒకవేళ మూర్ఖత్వంతో వాళ్ళని నమ్మితే భయంకరమైనటువంటి దుఃఖాలు పాలవుతారు అని ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి నీతిని కూడా మనకి ఈ ఆఖ్యానంలో చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత ఆ వేశ్యలు ఆ దుందుకారి దొంగతనాలు చేసి తెచ్చినటువంటి డబ్బు నగలు మొత్తం మూటకట్టుకొని వెళ్ళిపోయారు. ఈ దుందుకారి తాను చేసినటువంటి చెడు పనుల వల్ల భయంకరమైనటువంటి ప్రేత రూపాన్ని పొందాడు. మరి ఆ ప్రేత రూపం పొందినటువంటి దుందుకారి ఏం చేశాడు, ఎలా ప్రేతత్వం నుంచి విముక్తి పొందాడు, దానికి ఎవరు సహాయం చేశారు, ఈ విశేషాలన్నీ తెలియాలంటే రేపటిదాకా మీరంతా ఎదురు చూడాల్సిందేను. అప్పటి వరకు వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి. కనీసం 10 మంది బంధుమిత్రులకి ఈ వీడియోని పంచండి అని మీతో వినమ్రంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. వినండి, వినితరించండి, వింటూనే
భాగవతం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.